శ్రీవారి భక్తులకు నకిలీ వెబ్సైట్ల బెడద తప్పడం లేదు. తాజాగా 32 వెబ్సైట్స్ ని గుర్తించి తొలగించారు పోలీసులు. మరోవైపు టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా గోవిందా యాప్ ద్వారానే దర్శన టికెట్లు పొందాలని టీటీడీ పోలీసులు సూచిస్తూ ఉంటే అదే తరహాలో వెబ్సైట్స్ ని క్రియేట్ చేసి భక్తులను మోసం చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి టీటీడీ అనేక రకాల క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. నేరుగా తిరుమల చేరుకున్న భక్తులు స్వామి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉంటున్న నేపథ్యంలో వారికి సులభతరంగా దర్శన భాగ్యాన్ని కల్పించే ఉద్దేశంతో దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో ముందస్తుగా కేటాయించడం ప్రారంభించింది టీటీడీ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం మొదలుకొని అంగ ప్రదక్షిణం టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టోకెన్లు, ఆర్జిత సేవా టికెట్లు, శ్రీవారి దర్శన టికెట్లను కూడా ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే ఎలాంటి దర్శన టోకెన్లు లేకుండా క్యూ లైన్లలో అనుమతిస్తారు. ఇలా తిరుమలకు విచ్చేసిన భక్తులు స్వామి దర్శనం కోసం 10 నుంచి 24 గంటల సమయం వేచి ఉండవలసి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు 2 నుంచి 6 గంటల వ్యవధిలో స్వామివారిని దర్శించుకునే సౌలభ్యం లభిస్తుంది. దీంతో ఆన్లైన్లో దర్శన టికెట్లకు డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. మరోవైపు శ్రీవారి దర్శన టికెట్లను ప్రతి నెల ఆన్లైన్లో టీటీడీ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విడుదల చేస్తూ ఉంటుంది. 3 నెలల ముందుగానే దర్శన టికెట్లతో పాటు ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణం, శ్రీవాణి, వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లను విడుదల చేస్తుంది. పరిమిత సంఖ్యలోని దర్శన టికెట్లను విడుదల చేస్తూ ఉండడం వల్ల వాటిని నిమిషాల వ్యవధిలోని భక్తులు పొందుతున్నారు. మరోవైపు దర్శన టికెట్ల కేటాయింపు పూర్తవడంతో టికెట్లు దొరకని భక్తులు నకిలీ వెబ్సైట్ల బారిన పడుతూ మోసపోతున్నారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ తరహాలోనే ఈ నకిలీ వెబ్సైట్లు కూడా ఉండడం భక్తులు గూగుల్లో సెర్చ్ చేయగానే టీటీడీ అధికారిక వెబ్సైట్ కన్నా నకిలీ వెబ్సైట్లే ముందుగా ప్రత్యక్షమవుతున్నాయి. వాటిలో స్వామి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయంటూ భక్తులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నట్లు చూసి భక్తులు కూడా సులభతరంగా మోసపోతూ ఉండడం పరిపాటిగా మారిపోతోంది. శ్రీవారి దర్శనానికి ఉన్న డిమాండ్ను క్యాష్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తుంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసే వ్యవస్థ టీటీడీకి అందుబాటులో లేకపోవడం భక్తుల పాలిట శాపంలా మారుతోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీలో ఇప్పటి వరకు ఐటీ విభాగం పూర్తి స్థాయిలో ఏర్పడలేదు అంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐటీ శాఖలో నిష్ణాతులు లేకపోవడం, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేలా సైబర్ సెక్యూరిటీ విభాగం లేకపోవడం, టీటీడీలో ఉన్న ఉద్యోగులను ఐటీ శాఖలో డెప్యూటేషన్లపై నియమించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం, ఐటీ శాఖను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే ఆలోచన టీటీడీ ఇప్పటి వరకు చేయకపోవడం భక్తులకు శాపంలా మారుతోంది. ఇదే అదునుగా నకిలీ వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. భక్తులు మోసపోయిన తర్వాత టీటీడీ విజిలెన్స్ లేదా పోలీసులకు సమాచారం అందిన సమయంలో ఆ వెబ్సైట్లను గుర్తించి వాటిని తొలగించడం మినహా ముందస్తుగానే వాటిని గుర్తించి తొలగించే ప్రయత్నం చేయకపోవడంతో భక్తులు సులువుగానే మోసపోతున్నారు. గతంలో 40 వరకు వెబ్సైట్లను ఇదే తరహాలో టీటీడీ తొలగించగా తాజాగా 32 వెబ్సైట్లను గుర్తించి తొలగించారు. వెబ్సైట్లన్నీ టీటీడీ గెస్ట్ హౌస్ల పేరుతో ఉండడం లేదా టీటీడీ అధికారిక వెబ్సైట్ తరహాలో ఉండటం వల్ల భక్తులను సులువుగా మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా టీటీడీ పటిష్టమైన సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేయకపోతే ఇలాంటి మోసాలతో భక్తులు మోసపోతూనే ఉంటారు. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.